నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి. ఫీజు రిమెన్స్మెంట్పై ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు సూచన. పాత బకాయిలపై ప్రభుత్వ విధానం ఏమిటి? 30లోగా చెప్పాలని ఆదేశం. జాప్యంపై ఆందోళన బాటలో కాలేజీలు. రేపు మంత్రుల కమిటీతో భేటీ. 8 కాలేజీల సంఘం తుది నిర్ణయం. ఫీజు రిమెన్స్మెంట్పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్య చేసింది. గత 4 ఏళ్ల నుంచి ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని 15 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురువారం తుది వాదనలు జరిగాయి. బకాయిలు భారీగా పేరకపోవడంతో ప్రభావం విద్యపై పడుతుందని యాజమాన్యాలు తెలిపాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం చెల్లించిన పక్షంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవాలని, ఆ ఫీజును తర్వాత ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థికి తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు సూచించింది. మందులు ధరలు పైకి. యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేట్లు. 900 రకాల ఔషధాల ధరలు పెంపు. 20% నుంచి 186% వరకు భారం. ఒప్పందం ధరలకు సరఫరా చేయలేం. ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేఖలు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకులు మాత్రమే ప్రీమియం అవుతాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ యుద్ధ ప్రభావం మన ఊహకు కూడా అందని రంగంపై పడుతుంది. ఉదాహరణకు ఫార్మా రంగం, బల్క్ డ్రగ్గు, యాక్టివ్ ఫార్మాసిటికల్ ముడి పదార్థాలు సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు మందుల ధరలపై ప్రభావము చూపుతున్నాయి. 15 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ పెండింగ్లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇది. లాక్తో గణనీయంగా తగ్గిన గ్యాస్ బుకింగులు. నెల దాటుతున్న కొలిక్కి రాని సరఫరా వ్యవస్థ. బుక్ చేశాక 2 నుంచి 3 వారాలకు ఇంటికి సిలిండర్. బుకింగ్లోనూ వినియోగదారులకు ఇబ్బందులు. తరచు మొరాయిస్తున్న ఇండియన్ గ్యాస్ సాఫ్ట్వేర్. రాష్ట్రంలోని కనెక్షన్లో 44% వాటా ఈ కంపెనీదే. సింగిల్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు తప్పని చిక్కులు. బ్లాక్లో వాణిజ్య సిలిండర్లు 3,500 నుంచి 5,000 దాకా అధికంగా వసూలు. లబోదిబో అంటున్న హోటల్ వ్యాపారులు. గ్రూప్ 1 నియామకాలు సక్రమమే తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం సరిగానే ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కలగజేసుకోలేం. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు. యుద్ధం ఆగదు, మళ్ళీ కోలుకోకుండా ఇరాన్ను ధ్వంసం చేస్తాం. ఇప్పటికే ఆ దేశ మిలిటరీని పూర్తిగా నాశనం చేసినాం. ఇరాన్ క్షిపణి ద్రోణి ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీశాం. మూసీపై పిటిషన్ కొట్టివేత. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేదని బీఆర్ఎస్ నేత పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ప్రభుత్వం తరపున ఏఏజీ వాదన. పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. మీరు అవమానం పొందే వరకు యుద్ధం ఆగదు. మా వ్యూహాలను మీరు అర్థం చేసుకోలేరు. ఇరాన్. బ్రిటన్ నేతృత్వంలో 60 దేశాల నేతల భేటీ. బ్రిటన్ ఆహ్వానం మేరకు చర్చలో పాల్గొన్న భారత్. కాళేశ్వరానికి పైసా ఇచ్చారా? కేసీఆర్ ఇంట్లోంచి తెచ్చారా? కాళేశ్వరంపై రాజ్యసభలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం.
సభా హక్కుల నోటీసు ఇస్తామని సురేష్ రెడ్డి హెచ్చరిక. దుబాయ్ నుంచి నిధులు తెచ్చి కాళేశ్వరం కట్టారా? ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురుదాడి. మళ్ళీ ఆడపిల్లేనని భార్య 2 కుమార్తెలను ఈత కొలువులు ముంచి హత్య. భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ప్రమాదకంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసిన భర్త. హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన. యంగ్ ఇండియా విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో బస్సు సౌకర్యం. రాష్ట్రంలో 3.15 కోట్ల మందికి ఇందరమ్మ జీవిత బీమా. మంత్రి కోమటిరెడ్డి. అమరావతికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని వెల్లడి. గ్యారెంటీలపై సందేహాలుంటే తెలంగాణకు రాండి, అమలు తీరును ప్రత్యక్షంగా చూపిస్తాం. కేరళ సీఎంకు రేవంత్ రెడ్డి ఆహ్వానం. మోడీ విజయన్ రాజకీయ అన్నదమ్ములే. అవినీతులు విజయన్ కేసీఆర్ ఒకటే. కేంద్రం నిధులు మోడీ కరుణ కాదు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యలు. ఫ్యూచర్ సిటీ అథారిటీ కమిషనర్ కార్యాలయం భవనాన్ని సిఎస్ రామకృష్ణారావుతో కలిసి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా అమరావతి అఖండ దీప్తి. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన రాజ్యసభ. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం. 149 నిమిషాలు జరిగిన చర్చ. 10 పార్టీల నుంచి 16 మంది సభ్యుల ప్రసంగం. వ్యతిరేకించి వాకౌట్ చేసిన వైకాపా. మూసీ ప్రాజెక్టు పనుల్లో జోక్యానికి నిరాకరణ. ప్రస్తుత ప్రాథమిక దశల్లో ఉన్నందున కల్పించుకోలేము. బీఆర్ఎస్ నేత పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు. కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు తేవాలి. గ్రామ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేహం. 99 రోజుల కార్యాచరణ దీక్షగా కొనసాగాలని ఆకాంక్ష. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలన్న మన సంకల్పం. ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఫ్యూచర్ రాష్ట్రాన్ని వర్గీకరిస్తున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. గ్యారంటీలపై సందేహాలుంటే తెలంగాణకు రాండి. కేరళలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రేవంత్. ఫ్యూచర్ సిటీ పనులు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. సర్వే తర్వాత రిజిస్ట్రేషన్. భూ సమస్యలుంటే మొదట్లోనే అడ్డకట్ట. అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్. మళ్ళీ జాబిలిదారికి. విజయవంతంగా నింగులేకి ఆర్టమిస్ 2 ప్రయోగం. ఎగువ భూకక్షలోకి చేరిన వ్యోమగాములు. అమరావతి అన్స్టేబుల్ చట్టబద్ధతతో శాశ్వతం తీసుకొచ్చాము చంద్రబాబు. ఉదండరాయపాలెంలోని పవిత్ర మట్టి జలాలు ప్రతిష్ఠించిన వేదికకు సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఇరాన్లో అంతా అయిపోయిందన్న ట్రంప్. అయినా మరింత తీవ్ర దాడులు తప్పవని స్పష్టీకరణ. ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయన్న ఇరాన్. భూతల పోరు ఉధృతం. తెరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచన. భారత్తో సహా 40 దేశాలతో బ్రిటన్ సంప్రదింపులు. కాళేశ్వరం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పాటిల్ క్షమాపణ చెప్పాలి. రాజ్యసభలో సురేష్ రెడ్డి డిమాండ్. కేసీఆర్ కుటుంబానికి అది మమ్మాటికి ఏటీఎం. భరాస ఆరోపణలపై కిషన్ రెడ్డి ధ్వజం. బెంగాల్లో మూకస్వామ్యం. 7 జ్యుడిషియల్ అధికారులు గౌరవ దారుణం. అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం. యుద్ధం దీర్ఘకాలం సాగితే
4 రంగాలపై ప్రభావం. వ్యవసాయము ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది? అరచేతిలోనే సమాప్త భూసేవలు. మున్సిపాలిటీల్లో చేరిన ప్రాంతాల్లో భూభారతి ఇంటర్గేట్ పోర్టల్ ప్రారంభంలో మంత్రి పొంగిలేటి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అందరి నోట మావి గన్ మాటే. జగన్ మావి గన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కళా సహకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికే 2 లక్షల కోట్లు. రోడ్లకే దశాబ్దాలు పడితే ఇంకా రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావి గన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావి గన్ దోహదపడుతుంది. మావి గన్ ద్వారా రాజధాని కళ తక్షణం సాకారం. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు. ఎటు చూసినా ఇదే చర్చ. అసాధారణమైన ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు. సోషల్ మీడియా, రాజకీయ, వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ. ఆరోగ్యశ్రీ బిల్లు. బాబు సర్కారు తీరుతో 2వ రోజు స్తంభించిన సేవలు. తూతూ మంత్రం చర్చలతో సరి. ఎనికి తగ్గని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. బిల్లు బకాయిలు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టీకరణ. పేద మధ్యతరగతి ప్రజల తీవ్ర అవస్థలు. బిల్లులు చెల్లించకపోవడంతో మురిసిపోయిన 1000 కోట్ల నిధులు. త్వరలో కేల్ కథం. 3 వారాల్లో ఇరాన్పై భీకర దాడులు. కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావస్తున్నాయి. మా సైనిక దళాలు పని పూర్తి చేస్తాయి. ఇరాన్ను రాతీగములోకి తిరిగి తీసుకెళ్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉపాధ్యాయులు ఉద్యమ బాట. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆర్థికేతర సర్వీస్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడినాయి. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. మన కాంగ్రెస్ వామపక్షాలు చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. క్షిపణుల వాన. ఇరుసుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. పోలీసులే కిడ్నాపర్లు అవతారం ఎత్తితే వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి కిడ్నాప్. 2 రోజుల పాటు వివిధ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలు. తిరుపతిలో మిస్సింగ్ కేసు నమోదు. హైకోర్టులో పిటిషన్. చివరకు అక్రమం కేసు పెట్టి అరెస్టు చూపించిన పోలీసులు. సెలవులకు ముందు అరెస్టు పరిపాటిగా మారింది. వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి అక్రమ అరెస్ట్. విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎల్ఓసి పేరుతో సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు ఏదిస్తున్నారు? కేసుల పేరుతో పౌరులను ఏదిస్తుంటే చూస్తూ ఊరుకోమో. ఆచరణ సాధ్యం కాదని తెలిపే మభ్యపెట్టే కుట్ర. అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఏడాదికి వడ్డీయే 20,000 కోట్లు అవుతుంది. 34 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతుల సమస్యలకు బిల్లులో పరిష్కారమేది? రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ హక్కు అని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ప్రత్యేక హోదా ఊసే లేదో. అమరావతికి వైఎస్ఆర్సీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు. 5 సెంట్ల భూమి ఇంటిని సిఆర్డీఏ లాగేసుకునింది. భూమికి భూమి ఇస్తామని, ఇంటికి పరిహారం ఇస్తామని నమ్మబలికింది. న్యాయం అడిగిన అబలపై నడి రోడ్డుపై దాడి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలపై దాడి చేస్తున్న నాగేంద్ర. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలపై జనసేన నేతలు దాష్టికం. కులం పేరుతో దూషిస్తూ పిడుగుద్దులు.
న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు. పెట్టారా పేరు అమరావతి, పిలవరా కమ్మరావతి. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు. అమరావతి బిల్లు రాజ్యసభలోనే ఆమోదం. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూసుకుంటే ప్రజాగ్రహం సభలు, ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీపై గురువారం మహబూబాబాద్ జిల్లా దంతల్పల్లి మండలం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను నిలదీస్తున్న గ్రామస్తులు. అట్టకెక్కిన హామీలు, కానరాని అభివృద్ధి పనులు, రాని ఇందిరమ్మ ఇండ్లు, పెంచని పింఛన్లు, బ్యాంకుల చుట్టూ కాలెలిగేలా తిరిగిన కానీ రుణమాఫీ. దోమతెర సాకింగ్ మిషన్, దోమల నియంత్రణలో సర్కారు వైఫల్యం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. తొలి రోజే కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి, ఊరూరా నిరసన సెగ. గ్యారంటీలు ఏమైనా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లపై ప్రశ్నల వర్షం. కొండా సురేఖను నిలదీసిన జనం, జవాబు చెప్పుకోలేక తిరుగుముఖం. ఎమ్మెల్యేలు నాయిని, కడియం, రామచంద్ర నాయకులకు ఎదురుదెబ్బ. గ్రామ సభలకు ముఖం చాటేసిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేరళలోనూ కాంగ్రెస్ హామీ కహాని. తెలంగాణ అమలు కాని 6 గ్యారంటీలు తరహాలు అక్కడ కూడా ఇందిరమ్మ 5 గ్యారంటీలు. పేదలకు పెన్షన్ 3000కు పెంచుతారంట. కాలేజీ యువతలకు నెలకు 1000 ఇస్తారంట. కిషన్ రెడ్డి అబద్ధాల దాడి. కాళేశ్వరం 7 మండలాలు విలీనంపై విసంకక్కిన కేంద్ర మంత్రి. విభజన చట్టంపై రాజ్యసభలో అసత్య వల్లివేత. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. 7 మండలాల్లోనూ ఏపీలో కలిపింది బీజేపీయే. ఆర్డినెన్స్ చట్టాన్ని సవరించి మోడీ సర్కారే. దాన్ని వ్యతిరేకిస్తూ నేడు బీఆర్ఎస్ అధినేత నిరసన. తెలంగాణ బంద్కు సైతం పిలిపించిన కేసీఆర్. సభలో గుర్తు చేసిన ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం. కాళేశ్వరం బీజేపీ అసలు రంగు బయటపడింది. కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ క్షమాపణ చెప్పాల్సిందే. గట్టు చుట్టూ రాజకీయ నీడ. యాదగిరీశ్వరుడి ఆదాయంపై నేతల కన్ను. బక్కేరుకు కాళేశ్వరం గంగా. రాయలపల్లికి గోదావరి జలాలు రాక రైతులు సంబరాలు. కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం. ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య. జగిత్యాల జిల్లాలో విషాదం. 5000 మందికి ఉద్వాసన. మైనార్టీల గురుకులాలపై కాంగ్రెస్ సర్కారు కత్తి. సర్కారు భూములు ఓంపట్. కలెక్టర్ కమేష్. మొన్న గోపనపల్లి, నిన్న కొత్వాల్గూడ, నేడు నాదర్గూల్ అయినా గప్సిప్. టెర్రరిస్టుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే ఎంట్రీ ధర డబుల్. మిల్లర్లతో మీటింగ్ తర్వాత తారుమార్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. ఇప్పుడు మనము 4 దినపత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.